ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రుణమాఫీ కాని రైతులు తమ వివరాలతో కూడిన దరఖాస్తులను అధికారులకు అందజేస్తున్నారు. వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో, రైతు వేదికల్లో అధికారులకు తమ వివరాలను ఇస్తున్నారు. త్వరలో రుణమాఫీ చేయాలని అధికారులను కోరుతున్నారు రైతులు. అందుకు సంబంధించి మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. రుణమాఫీ కాని రైతుల నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నారు. వారి సమస్యలు కావచ్చు, అంటే ఏ కారణాల చేత రుణమాఫీ కాలేదో వారందరూ కూడా వ్యవసాయ శాఖ అధికారులకు అప్లికేషన్లు ఇస్తున్నారు. వారి బ్యాంక్ అకౌంట్లు కావచ్చు, వివిధ ఏమేమి ఇస్తున్నారో మొత్తం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు నీ పేరు? నా పేరు మల్లేశము. ఏం అప్లికేషన్ ఇచ్చినావు, ఏమేమి ఇచ్చినావు, ఎందుకు? బ్యాంకు రుణమాఫీ అప్లికేషను ఫిబ్రవరి 4వ నెల 2022 సంవత్సరంలో 2 లక్షలు తీసుకున్నాను. అయితే ఇంతవరకు రుణమాఫీ కూడా రాలేదు. అది నిర్ధారణ చేయవలసి ఉన్నదని వ్యవసాయ శాఖ అప్లికేషన్లో డేటా పంపారు. ఇప్పటికి మాకు రుణమాఫీ రాలేదు. మరి సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే 2018 నుంచి డిసెంబర్ 9వ తారీఖు దాకా ఎన్ని అప్పులున్నా నేను రుణమాఫీ చేస్తానని అన్నాడు. మరి మా డేటా ఏమైంది? ఇంతవరకు కూడా రుణమాఫీ రాలేదు మాకు. ఏమంటున్నారు బ్యాంకులు అడిగితే? బ్యాంకులు అంటే అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి ఉండే అంటున్నారు. అగ్రికల్చర్లో అడిగితే ఏమన్నారు? వాళ్ళు డేటా ఇచ్చారు. ఇప్పుడు అదే మళ్ళీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డులు అన్నీ ఇవ్వండి అని అగ్రికల్చర్ ఈరోజు అప్లికేషన్ ఇచ్చినాం. ఏమేమి తెచ్చినాం? రేషన్ కార్డు, ఫామ్స్, బ్యాంక్ అకౌంటు, పాస్బుక్ జిరాక్స్, మా భార్య కూడా పాస్బుక్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్. అవి మొత్తం మీ కుటుంబం అందరికీ? మా కుటుంబంలో మొత్తము 2 లక్షలు నాకుంది. మా మిస్సెస్ కలిగి 50,000 ఉంది. మొత్తం డేటా కలిసి 2,78,000 అయింది. అయితే ఈయన 2 లక్షలు మాఫీ చేసింటే మేము 78,000 కట్టడానికి సిద్ధంగా ఉన్నాము. మరి ఆ మాఫీ సంగతి ఇంతవరకు మాకేం తెలియపరచలేదు. అందుకే మాకు తొందరలోనే సీఎం గారు విజ్ఞప్తి చేసి మాకు రుణం సదుపాయం చేయగలరు అని మేము కోరుకుంటున్నాం. ఏం పేరు? నీ పేరు ఏం పేరు? రాజమల్లేశం, గౌడ్చలరాం. అది ఎంత? నీకెంత ఉంది లోన్? నా పేరు మీద 1,60,000 ఉంది. మన ఆయన పేరు మీద 1,70,000 ఉంది. మాకు ఒక 6 hectares ఉంటుంది. రుణమాఫీ అవుతుంది అని చెప్పి కట్టలేక ఉన్నాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు ఏమని చెప్పాడు? 41,000 కోట్ల రైతు రుణమాఫీ ఉన్నది, దాన్ని మేము చేస్తాము, ఎలాంటి షరతులు లేకుండా, ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రతి ఒక్కరికి రైతు అనటం. ఇప్పుడు నీకు లోన్ రాలేదని ఎవరు లిస్ట్లో పేరు రాలేదా? లిస్ట్లో పేరు రాలేదు. ఏమన్నారు బ్యాంకు దగ్గరికి వెళ్తే లేదు, మీ రేషన్ కార్డు ఒకటి ఉండడం వల్ల మీకు రాలేనట్టుంది, మీరు అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి ఆఫీసర్స్ అడుగుండి. ఏమన్నారు? టెక్నికల్స్ సమస్య ఏమని లేరు. మీకు రేషన్ కార్డులో ఇద్దరు ఒకటే దాంట్లో కాబట్టి మీకు రాలేకపోయినట్టుంది, మీరు ఒకసారి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి అడగండి అండి. రేషన్ కార్డు సపరేట్గా లేవా? మా డాడీ మా డాడీ మేము మా ఫ్యామిలీ ఒకటితో ఉన్నాము. నేను మా డాడీకి ఒక్కనే కొడుకున్నాను కాబట్టి ఇక విడివిడికి తీసుకున్నాం. ఎందుకు ఎట్లయినా ఇచ్చేది గవే కదా అన్నట్టు చేసుకోలేము. కాకపోతే ఇప్పుడు అప్పు మాత్రం అలాగలాగా తీసుకున్నాం. కానీ కుటుంబం యూనిట్ ఉంది, అట్లా తీసుకోలేదు. ఇప్పుడు ఏమో అంటే ఇప్పుడు ఈ అప్లికేషన్ ఇచ్చినాక మీకు రుణమాఫీ అవుతుందని చెప్తున్నారు అధికారులు. ఏమని చెప్తున్నారు? మేము మేము చేసే ప్రయత్నం మేము చేస్తున్నాము. మీరు ఇచ్చే పని అయితే మీరు చేయండి, మాకు అది దరఖాస్తు పెట్టుకోండి, మేము పైకి పంపిస్తాం. అవుతుందా కాదా అనేది ఇక పైన అధికారులు తెలుసు. మేమైతే చేసే పని చేస్తున్నామని ఆఫీసర్ అప్లికేషన్ మాది, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి రేషన్ కార్డు ప్రింటు, మళ్ళీ ఆధార్ కార్డు, నాది, నా భార్యది, నా పాస్బుక్ జిరాక్స్, బ్యాంక్ అకౌంటు, మన ఆయన పాస్బుక్ జిరాక్స్, బ్యాంక్ అకౌంటు, ఇది మనకు ఫుడ్ రేషన్ కార్డు అది కూడా ఇచ్చినాం. ఇది రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అయితే టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, ఇతర అంటే ఒక కుటుంబంలో 2 లక్షలకు మించి ఉన్న సమస్యలు కావచ్చు, మరికొన్ని అయితే రేషన్ కార్డు సమస్యలు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో చాలా వరకు ఏదైతే రుణమాఫీలో పేర్లు రాని వారంతా కూడా అప్లికేషన్లు ఇస్తున్నారు. ముందుగా బ్యాంకుల వద్దకు వారంతా వెళ్ళినప్పటికీ రుణమాఫీ లిస్టులో పేరు రాకపోవడంతో పాటు ఇటు ఇతర కారణాలు టెక్నికల్ ఇష్యూస్ అని చెప్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం మొదటి విడతలో 51,000 మందికి రుణమాఫీ జరిగింది. రెండో విడతలో 27,000 మందికి, మూడో విడతలో 20,000 మందికి. ఇటు సిద్దిపేట జిల్లాలో మొదటి విడతలో 53,000 మందికి, రెండో విడతలో 27 పైసలకు మందికి, మూడో విడతలో 21,000 మందికి. సో ఇట్లా మెదక్ జిల్లాలో కూడా మొదటి విడతలో 47,000 మందికి, అయితే రెండో విడతలో 18,000 మందికి, మూడో విడతలో 73,000 పైచిలకు మందికి కూడా రైతులకు రుణమాఫీ జరిగింది. ఈ నేపథ్యంలోనే మిగిలిన వారంతా కూడా
ఆ రుణమాఫీకి సంబంధించినటువంటి ఆ టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, ఒక కుటుంబంలో రేషన్ కార్డు విషయంలో కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో వారికి ఎవరైతే రుణమాఫీ జరగలేదో వారందరూ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా బ్యాంక్ ఏదైతే వ్యవసాయ శాఖ అధికారులకు కావచ్చు, ఇటు వ్యవసాయ శాఖ కార్యాలయాలకు వచ్చి అప్లికేషన్లు ఇస్తున్నారు. రేషన్ కార్డుతో పాటు తమ డేటాను అంతా కూడా అయితే అధికారులకు ఇస్తున్నారు. సో వీటన్నిటిని కూడా ఒకవైపు అధికారులు చెప్తున్నారు, డేటా తీసుకొని పూర్తి ఒక సర్వే లాగా చేపట్టి మొత్తం రుణమాఫీకి సంబంధించినటువంటి వారి సర్వే చేపట్టిన తర్వాత డేటా సేకరించిన తర్వాత రుణమాఫీ అయితే ఉన్నతాధికారులకు సమర్పిస్తామంటూ ఇక్కడ స్థానిక అధికారులు చెప్తున్నారు. మరోవైపు వీరంతా కూడా ఇటు రుణమాఫీ జరిగిన రైతులంతా కూడా ఇప్పటికే బ్యాంకుల వద్దకు చేరుకుంటారు. మరోవైపు రుణమాఫీ జరగని లిస్టులో పేరు లేని రైతులందరూ కూడా తమ సమస్యను విన్నవిస్తూ అప్లికేషన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లాలోని రైతు వేదికలు కావచ్చు, వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద అయితే ప్రస్తుతం కనబడుతూ ఉంది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, వీసీ న్యూస్.